హాయ్ చిల్డ్రన్, గుడ్ ఈవినింగ్. సో 14A బిట్ చూసాం కదండి. 14B బిట్లో మనకి అయితే ప్రాబబిలిటీ పారాబోలా కానీ పారాబోలాలో కింద ఈక్వేషన్స్లో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా లేకపోతే ఈక్వేషన్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా, ఈక్వేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్, ఇట్లా ఈ టూ మోడల్సే ఉన్నాయి మనకి. ఈ టూ మోడల్సే ఉన్నాయి 14Bలో. అయితే ఈ మోడల్స్ చాలా ఈజీగా ఉంటాయండి. ఇక్కడ ఫైండ్ ద వర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్, ఫోకస్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఆఫ్ ద పారాబోలా y² = 32x అని ఇచ్చాడు. సో 32x అని ఇచ్చినప్పుడు వర్టెక్స్ y² = 32x అంటే ఏదైనా సరే అండి, వర్టెక్స్ మనకి 4 రకాల పారాబోలాస్ ఉంటాయి. అంటే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాబోలా. y² = 4ax, y² = -4ax, x² = 4ay, x² = -4ay. ఇట్లా 4 రకాలు ఉంటాయి. 4 రకాల్లో కూడా వర్టెక్స్ 0నే ఉంటుంది మనకి. ఓకేనా. ఫోకస్ వచ్చేసి దేంతో స్టార్ట్ అయిందమ్మా? ఇది y² స్టార్ట్ అయింది కాబట్టి y ప్లేస్లో 0 పెట్టుకోండి. x ప్లేస్కి వచ్చేసరికి ఇదెంత 32. ఆ 32ని 4aకి ఈక్వేట్ చేసి ఏ వాల్యూ కనుక్కోండి. 32/4 అంటే ఏ వాల్యూ ఎంత? 8. ఆ 8 అనేది ఇక్కడ పాయింట్ కింద రండి, అదే మనకు ఫోకస్ అవుతుంది. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను. ఈక్వేషన్ y² స్టార్ట్ అయింది కాబట్టి y కోఆర్డినేట్ 0 పెట్టి x కోఆర్డినేట్ ప్లేస్లో ఏ రాయాలి. ఏ అంటే దీన్ని మనం కంపేర్ చేస్తాం. 4a = 32 అని. ఏ వాల్యూ ఎంత వస్తుందో అంత రాసేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? వైతో స్టార్ట్ అయింది కాబట్టి y = 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఇది యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్లో మనకు అడగలేదు, కానీ ఎక్కువ సిమిలర్గా అడిగేవి ఈ 6 అవుతాయని చెప్పి అన్నీ మొత్తం రాశానమ్మా ఇక్కడ. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే y = 0 రాసేసాం కదా, అంటే x ప్లేస్లో ఏముంది? x = 8. దట్ బికమ్స్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఇవి రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి మనకి, యాక్సెస్, డైరెక్ట్రిక్స్. ఓకే. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ లాటిస్ రెక్టమ్. ఈక్వేషన్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అంటే x = 8 కదా, సో x = -8. మరి ఇక్కడ -8 ఉంటే ఇక్కడ +8 అవుతుంది, అంతే. డిఫరెన్స్ ఏమి ఉండదు మనకి. ఓకే. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్. 4a అనే ప్లేస్లో ఎంత ఉందండి వాల్యూ? 32. సో దేర్ ఫార్ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఇస్ 4a విచ్ ఈజ్ ఈక్వల్ టు 32. మీకోసం ఇక్కడ ఉన్న క్వశ్చనే కాకుండా ఇంకొక క్వశ్చన్ కూడా ఇక్కడ రాశానమ్మా. x² = -16y. ఇలా నెగిటివ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వర్టెక్స్ యాజ్ యూజువల్గా మనకి 0,0 అని రాయండి. నెక్స్ట్ ఫోకస్ వచ్చేసరికి ఆల్రెడీ ముందే చెప్పాను, నేను ఏమని చెప్పాను? xతో స్టార్ట్ అవుతుంది కాబట్టి x 0. y ప్లేస్లో దీన్ని మనం 4a = -16 సైన్తో సహా. సో ఏమవుతుంది? -4 అవుతుంది. సో -4 అని రాయండి. ఓకే. ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ xతో స్టార్ట్ అయింది కాబట్టి x = 0. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y ప్లేస్లో ఏముంది? y = -4 ఉంది. ఈక్వేషన్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ y ఏమని చెప్పాను? ఇక్కడ y 4 ఉంటే ఇక్కడ ఏమవుతుంది? +4 అవుతుంది. సో ఇవి అన్ని లింక్డ్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ 4a = -16. దట్స్ ఆల్. సో ఈ క్వశ్చన్ వస్తే మాత్రం దయచేసి వదలొద్దు, ఎందుకంటే 5 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ అవుతాయి. వాళ్ళు మనకి చక్కగా ఇచ్చినవన్నీ జాగ్రత్తగా పక్కన రాసుకుంటే అన్నీ రాసేయచ్చు ఈజీగా. రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుందని ఒకటి y², ఒకటి x² ప్లస్ నెగిటివ్తో తీసుకుని రాశాను. ఇంకా మీకు ఎలా వచ్చినా కూడా దాన్ని మీరు రాయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ మోడల్ క్వశ్చన్ వచ్చేసరికి, సెకండ్ మోడల్ క్వశ్చన్లో మనం రిపీటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ తీస్తే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయమ్మా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఒకటి, ఈక్వేషన్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా ఒకటి, ఈక్వేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్ అని 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాబోలా వచ్చినాయి. అయితే ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కావాలన్నా, రెక్టాంగులర్ హైపర్బోలా కావాలన్నా, కానిక్ సెక్షన్ కావాలన్నా మనకి ఇక్కడ 3 ఐటమ్స్ కావాలండి. అంటే 3 మెజర్మెంట్స్ కావాలి. ఒకటి ఫోకస్ కావాలి, నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఇచ్చి ఉండాలి క్వశ్చన్లో, నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఈ అనే వాల్యూ ఇచ్చి ఉండాలి. ఈ 3 ఇస్తే మూడిటికి సొల్యూషన్ ఒకటే, అంటే మూడిటికి ఫార్ములా ఒకటే మనం వాడేది. సో ఈ 3 ఇచ్చి ఉండాలి. మరి అలాంటప్పుడు ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ ఫోకస్ ఇస్ 1, -1. ఫోకస్ ఇచ్చాడు, డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు ఒక ఈక్వేషన్, కానీ ఎసెంట్రిసిటీ ఈ అనే వాల్యూ ఇవ్వలేదు. ఎప్పుడైతే ఇక్కడ మీరు పారాబోలా అని చూస్తారో ఎసెంట్రిసిటీ వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ = 1 అని తీసేసుకోండి. ఓన్లీ ఫర్ పారాబోలా ఎసెంట్రిసిటీ 1 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలాలో ఈ అంటే ఎసెంట్రిసిటీ √2 అవుతుంది. √2 అవుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ కానిక్ సెక్షన్కి <1 ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఎప్పుడు వాడే ఇస్తాడు. అండ్ ఎసెంట్రిసిటీ ఈజ్ 1/2 ఇచ్చాడు. చూసారు ఇక్కడ ఫోకస్ ఇచ్చాడు, డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు, ఎసెంట్రిసిటీ ఇచ్చాడు. అయితే ఈ 3 ఇస్తే ఈ మూడిటి తగిన ఫార్ములా ఏంటి మనం వాడేదంటే a² + b² ×
ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములాని వాడి మనం ఈ మూడింటిని సాల్వ్ చేస్తాం. దీంట్లో ఒకదాన్ని నేను సాల్వ్ చేస్తాను ఇప్పుడు. మీకు రూట్లో ఉంది కాబట్టి మేబీ రెక్టాంగులర్ హైపర్బోలా కొంచెం ఏమైనా కష్టంగా ఉంటుందేమో. దీన్ని సాల్వ్ చేద్దాం ఫస్ట్. ఓకే, రెక్టాంగులర్ హైపర్బోలాని సాల్వ్ చేసేటప్పుడు రెక్టాంగులర్ హైపర్బోలా సాల్వ్ చేసేటప్పుడు మనం దాని యొక్క ఈ మెజర్మెంట్స్ ఇవి రాసుకుందాం. చూడండి, ఫోకస్ వచ్చేసేసరికి 1, -1 అని ఇచ్చాడు. డైరెక్ట్రిక్స్ వచ్చేసేసరికి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 అని ఇచ్చాడు. ఇది x1, ఇది y1. ఇది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చేసేసాడు ఆల్రెడీ 0 అని. ఎసెంట్రిసిటీ ఏమని తీసుకోవాలమ్మా? √2. వెరీ గుడ్. సో √2 అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఫార్ములా పైన రాశాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఏ అంటే ఇక్కడ ఇచ్చిన డైరెక్ట్రిక్స్లో వాల్యూ, ఏ వాల్యూ? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. దీని ముందు ఏ నెంబర్ ఉందండి? 1. దీని బి ముందు ఏముంది? ఇక్కడ వై ముందు ఏముంది? అది బి అవుతుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఆ ఈక్వేషన్లో సాల్వ్ చేసేప్పుడు చూడండి, 1² ప్లస్ 1² ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఇక్కడ ఉంది 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో +1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ అనేది √2 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ మాత్రం డైరెక్ట్రిక్స్ మొత్తం రాసేయండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, రాసేసిన తర్వాత 1² అంటే 1, 1² అంటే 1, 1 + 1 2 అవుతుంది. 2 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, a² మైనస్ 2ab ప్లస్ b² ప్లస్ a² ప్లస్ 2ab ప్లస్ b². మా డైరెక్ట్గా రాశాను, a మైనస్ బి హోల్ స్క్వేర్, a² మైనస్ 2ab ప్లస్ b², a² ప్లస్ 2ab ప్లస్ b². ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయి? 2 ఇంటూ ఇక్కడే ఒక చిన్న ఇది ఉంది, మీరు 9th క్లాసుల్లో అలాగా 10th క్లాస్లోనూ చదివి ఉంటారు. a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను. a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి, a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² ప్లస్ c². ఒకసారి ఇక్కడ కూడా రాసేస్తాను, a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మనకి ఏదైనా -y వచ్చిందనుకోండి, b ఎక్కడెక్కడ ఉంటే అక్కడ -y అనే రాయండి. ఓకేనా? అంటే సైన్తో పాటు క్యారీ చేయండి దాన్ని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 ఇంటూ దీని లోపల మళ్ళీపేసేద్దాం, 2x². ఓకే, మైనస్ 4x ప్లస్ 2 ప్లస్ 2y² ప్లస్ 4y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా మనం 2తోనే మల్టిప్లై చేయాలి. సో 2x² ప్లస్ 2y² ప్లస్ 9 2s are 18 ప్లస్ 2 2s 4xy ప్లస్ 3 2s 6 6 2s 12 12y ప్లస్ 3 2s 6 6 2s 12 12x. అంతే కదమ్మా? అది ఇప్పుడు రెండు వైపులా వచ్చినాయి చక్కగా. మనకి రెండు వైపుల నుంచి ఒకవైపుకి తీసుకురండి. 2x² ప్లస్ 2y² మైనస్ 4x ప్లస్ 4y, ఇక్కడ ప్లస్ 4 అంటే కాన్స్టెంట్స్ ఇక్కడ ఇదిగోండి, +2 +2 అయింది, 4 + 4 మైనస్ 2x² మైనస్ 2y² మైనస్ 18. అట్నుంచి ఇటు వచ్చేప్పుడు ట్రాన్స్పోజ్ పాజిటివ్స్ అన్ని నెగిటివ్స్ అయిపోతాయి. మైనస్ 4xy మైనస్ 12y మైనస్ 12x ఈక్వల్ టు 0. ఓకేనా? సో ప్లస్ 2x² మైనస్ ఇదిగోండి, ఇది కూడా క్యాన్సిల్ అయింది. కానీ అన్ని టైమ్స్ ఇట్లా క్యాన్సిల్ అవ్వదండి. ఖచ్చితంగా పారాబోలాలో కానిక్ సెక్షన్లో మనకి x² మిగులుతుంది, ఖచ్చితంగా వస్తుంది x². ఓకే, మైనస్ ఇప్పుడు మిగిలిన రాసుకుందాం, మైనస్ 4x ప్లస్ 4y ప్లస్ 4 మైనస్ 18 మైనస్ 4xy మైనస్ 12y మైనస్ 12x ఈక్వల్ టు 0. ఇప్పుడు లైక్ టర్మ్స్ చూడండి, మైనస్ 4 మైనస్ 12 అంటే మైనస్ 16x. నెక్స్ట్ ఇవి రెండిట్లో ఒకదాని ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 8 మైనస్ 8y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ వచ్చేసేసరికి ఇవి ఉన్నాయి. ఫస్ట్ కాన్స్టెంట్స్ అంటే ముందు 4xy ఉంది ఒకటి, కాన్స్టెంట్స్ ఇవి రెండే ఉన్నాయి. సో మైనస్ 14 ఈక్వల్ టు 0. నెగిటివ్తో మల్టిప్లై చేయండి ఒక్కసారి, ఎందుకంటే పాజిటివ్లోకి వచ్చేస్తాయి అన్నీ.
ప్లస్ 4xy ప్లస్ 14 = 0. ఇది అయితే దీంట్లో మనకి ఎప్పుడైనా ఈక్వేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్లో ఇక్కడ కనుక అంటే ఈ ప్లేస్లో కనుక ఇట్లా సపోజ్ ఇక్కడ 1/2 ఉందనుకోండి, ఈ 2ని ఇటు క్రాస్ చేసి 2 × 2 4తో మల్టిప్లై చేసేసేయండి ఇటు పక్కన. ఓకేనా, మనకి ఓన్లీ ఈక్వేషన్ ఆఫ్ కానిక్ అన్నప్పుడు మాత్రమే ఫ్రాక్షన్ వస్తుంది. డినామినేటర్ని క్రాస్ మల్టిప్లికేషన్లోకి ఇటు తీసుకురండి, న్యూమరేటర్ని దాంతో మల్టిప్లై చేయండి. ఓకే, సో 3 క్వశ్చన్స్కి సేమ్ ప్రొసీజర్ అండి ఫాలో అయ్యేది. కాబట్టి 3 క్వశ్చన్స్ జాగ్రత్తగా, మిగతా 2 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను, సాల్వ్ చేయండి. మీరు సాల్వ్ చేసి అందరికీ రాగానే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.